హైదరాబాద్ రవీంద్ర భారతిలో మహాత్మా బసవేశ్వర 893వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరై బసవేశ్వరుడి సేవలు కొనియాడారు. సమాజంలో కుల వివక్ష నిర్మూలనకు, సమానత్వం కోసం బసవేశ్వరుడు చేసిన కృషి అపారమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాయకమే కైవల్యం అనే సందేశం ద్వారా శ్రమ గౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావుడని ఆయన స్మరించుకున్నారు. బసవేశ్వరుడి ఆశయ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసిందని, త్వరలోనే బసవేశ్వర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బసవేశ్వరుడి ఆలోచన విధానాలను వచ్చే తరాలకు అందిస్తామని, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలోనూ బసవేశ్వరుడి సంకల్పం కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ శెట్కర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. సంకల్పాలను మనం అమలు చేస్తాం. భవిష్యత్ సమాజానికి వచ్చేటువంటి తరానికి కూడా మరి బసవేశ్వరుడి ఆలోచన విధానం తెలియని విధంగా తెలుసుకుందాం, నలుగురికి చెప్దాం. ఆ విధమైనటువంటి ఒక భావచార వ్యాప్తిని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దామని కోరుతూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సభా కార్యక్రమం నడపాల్సింది నేను కూర్చుంటా. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు బసవేశ్వరుడు ఏం చెప్తాడు, క్రమశిక్షణ కదా, నేను కొంచెం కట్టి ఉన్నా కాబట్టి ఏమనుకోతాను అట్లా, దయచేసి అందుకే ఇట్లా రైట్. కాబట్టి మరొకసారి అందరికీ ఆ బసవేశ్వరుడి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం, పనిచేయాలని కోరుకుంటూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. ఆశయాలను, సంకల్పాలను మనం అమలు చేస్తాం. భవిష్యత్ సమాజానికి వచ్చేటువంటి తరానికి కూడా మరి బసవేశ్వరుడి ఆలోచన విధానం తెలియని విధంగా తెలుసుకుందాం, నలుగురికి చెప్దాం. ఆ విధమైనటువంటి ఒక భావచార వ్యాప్తిని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దామని కోరుతూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సభా కార్యక్రమం నడపాల్సింది నేను కూర్చుంటా. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు బసవేశ్వరుడు ఏం చెప్తాడు, క్రమశిక్షణ కదా, నేను కొంచెం కట్టి ఉన్నా కాబట్టి ఏమనుకోతాను అట్లా, దయచేసి అందుకే ఇట్లా రైట్. కాబట్టి మరొకసారి అందరికీ ఆ బసవేశ్వరుడి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం, పనిచేయాలని కోరుకుంటూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం.